ఉదాహరణకు ఇప్పుడు చిన్న ఇల్లు ఉందనుకోండి, మనం బేసిక్ మెట్లని ఇలాంటివి చూసుకుంటే ఒక్కోసారి ఏమవుద్దంటే మెట్లు మీకు తూర్పులోకి వచ్చేటి, ఈశాన్యంలోకి వచ్చేటివి కూడా జరుగుతాయి. లేదా ఒక్కోసారి మీకు ఎత్తు ఎక్కువ పెట్టేయటం గానీ, ఒక ప్లేస్ మిగిల్చాలి అలా జరిగే అవకాశాలుంటాయి. కాబట్టి ఇంటి సైజుని బట్టి కొంచెం మనం వివేకంతో వ్యవహరించాలి. యథాతథం పాటించాలని ఒక్కొక్కసారి కాదు. బట్ ఈ ఆటికంటే ముఖ్యమైన మన వాళ్ళ వాడే మెట్లు బరువుకు సంబంధించినవి కాబట్టి మనం ఎక్కడ పెడుతున్నామో చూసుకోవాలి. ఆగ్నేయం అన్నది నైరుత, వాయువ్యం, ఉత్తర వాయువ్యం అన్నది చూసుకోవాలి. రెండోది మెట్లు సైజు ఎంత ఉండాలి ఎక్కటానికి ఇలాంటివి కూడా చూసుకోవడం అవసరం మనకి. మనకి అంతకంటే మించి ప్రాచీన శాస్త్రం చెప్పి 2 పాయింట్లు ఉన్నాయి. బేసిక్ మెట్లు, ప్రదక్షిణ క్రమం. మిగిలినవి అన్నది ఇవాళ మన టెక్నాలజీ సంబంధించి ఎలా కావాలంటే అలా నిర్మించుకోవచ్చు. ముఖ్యంగా ఇవాళ మన కట్టే ఇళ్లలో మెట్ల విషయంలో ఏం జాగ్రత్త పడాల్సి వస్తుందంటే మెట్లు కనీసం 5 మెట్టు ఎత్తు ఇంపార్టెంట్ మనకి పైకి ఎక్కడానికి. ఎత్తు బాగా ఎక్కువ ఎత్తు ఉంటే కాళ్ళు నొప్పులు ఉన్నోళ్ళు ఎక్కలేరు. అలా చిన్నగా మెట్లు పెడితే సాగుడు ఎక్కువ వచ్చేస్తుంది మనకి. పెద్ద లేనప్పుడు పెట్టుకోవచ్చు. మొత్తం మీద ఒక ఫ్లోర్ ఎక్కడానికి సుమారుగా మెట్లు ఎక్కాలంటే 20 మెట్లు వస్తాయి మనకు కనీసం. 20 మెట్లు వస్తే 6 అంగుళాల లోపు మెట్లు ఉండాలి. అలా చూసుకోవాలి వీలైనంత వరకు. 5:30, 6 అంగుళాల లోపు కనుక ఒక మెట్టు ఎత్తు ఉన్నట్టయితే పైకి ఎక్కేవాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా ఎక్కగలుగుతాం మనం. 6 అంగుళాలకు అంతకంటే ఎక్కువ వస్తే మెట్లు కొంచెం పెద్దవాళ్ళకి కానీ కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు ఎక్కడం కష్టం అవుతుంటుంది. ఇలాంటివి చూసుకోవాలి మనం ముఖ్యంగా ఇల్లు కట్టినప్పుడు.